ఇక ఖమ్మంలో కౌంటింగ్ ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయో మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అక్కడ? ధనలక్ష్మి లోక్సభ స్థానాల కౌంట్ డౌన్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. మనం ప్రస్తుతం ఖమ్మం అసెంబ్లీ అంటే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఖమ్మం రూరల్ మండలంలోని పొన్నెకల్ గ్రామంలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల కౌంటింగ్ కేంద్రం వద్ద మనం ఉన్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్ లో ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాలకి ఏజెంట్లు కావచ్చు, అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున చేరుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా పోస్టల్ అంటే ఉదయం 8 గంటలకు పోలింగ్ కౌంటింగ్ కి సంబంధించినటువంటి ప్రారంభం కూడా కానుంది. దీనికి సంబంధించి ఉదయం 5 గంటలకు సంబంధించి సిబ్బంది అంతా కూడా పాల్గొన మొత్తం కూడా ఇప్పటికే ఏజెంట్లు కావచ్చు, అదేవిధంగా అభ్యర్థులు కూడా కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. 3 అంచెల భద్రతా వ్యవస్థను పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖమ్మం పార్లమెంటు పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి, అశ్వరాపేట, కొత్తగూడెం అసెంబ్లీ సిగ్మెంట్లు ఉన్నాయి. మొత్తం 7 అసెంబ్లీ సిగ్మెంట్లలో తొలుత పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి కూడా కౌంటింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ప్రతి అసెంబ్లీ సిగ్మెంట్ కి సంబంధించిన కౌంటింగ్ కోసం ప్రత్యేక కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ కౌంటింగ్ కేంద్రాల వద్ద మొత్తం 8 పోస్టల్ బ్యాలెట్ తో కలిపి మొత్తం 8 కౌంటింగ్ హాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రతి ఖమ్మం అసెంబ్లీ సిగ్మెంట్ కి సంబంధించి చూసుకుంటే 18 టేబుల్లు ఏర్పాటు చేశారు. మిగిలినటువంటి 6 అసెంబ్లీ సిగ్మెంట్లకు సంబంధించిన 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. అయితే ఖమ్మంలో 20 రౌండ్లు, మిగతా సత్తుపల్లి, పాలేరు అసెంబ్లీ సిగ్మెంట్ కి సంబంధించి కూడా 21 రౌండ్లలో కౌంటింగ్ నిర్వహించే అవకాశం ఉంది. మధిరలో 19, వైరాలో 18, కొత్తగూడెంలో 18, అశ్వరాపేట సిగ్మెంట్ లో 13 రౌండ్లలో లెక్కింపు చేపట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి మొదట పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించింది కౌంటింగ్ స్టార్ట్ అయిన కానీ వీవీప్యాట్ సంబంధించిన స్లిప్పులు ప్రామాణికంగా తీసుకుని పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ఈటీబీపీఎస్ లతో కలిపి మొత్తం 2 రౌండ్లలో కూడా కౌంటింగ్ ని పూర్తి చేస్తారు. కంట్రోల్ యూనిట్లకు సంబంధించిన ఓట్లు లెక్కింపు తర్వాతనే గెలుపొందినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్ ఆఫీసర్ ఉంటారో వారు నిర్ధారించిన తర్వాతనే వారికి మొత్తం పూర్తి స్థాయిలో కూడా ప్రశంస పత్రం అంటే మొత్తం గెలిచిన తర్వాత పత్రాన్ని అందజేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తం చూసుకున్నట్లయితే పోలీస్ కేంద్రాలకు సంబంధించి 3 అంచెల భద్రతా వ్యవస్థకు సంబంధించి చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో కూడా మొత్తం 8 కౌంటింగ్ హాల్స్ దగ్గర దాదాపు 1500 మంది పైగా సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 600 మంది కౌంటింగ్ సిబ్బంది ఉండగా 250 మంది పోలీసులు మొత్తం విధుల్లో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. ఖమ్మం అసెంబ్లీకి సంబంధించి కావచ్చు, మొత్తంగా చూసుకున్నట్లయితే మొత్తం 16,31,395 మంది ఓటర్లు తమ ఉంటే మొత్తంగా 12,41,135 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే దీనికి సంబంధించి తొలుత అశ్వరాపేటకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా త్వరగా వెలువడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తక్కువ రౌండ్లు ఉండడంతో ఫలితాలు త్వరగా వస్తాయని కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. అయితే గెలిచినటువంటి అభ్యర్థులు కావచ్చు ఎవరు కూడా ఇక్కడ ర్యాలీలు కానీ బాణసంచా పేల్చడం లాంటివి కూడా ఏం చేయొద్దని కూడా ఇప్పటికే ఆంక్షలు విధించడంతో ఒకసారిగా అభ్యర్థులు ఎవరికి వారే తాము గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాము సింపుల్ గా గెలవబోతున్నారని కూడా చెప్తున్న పరిస్థితి. తన గెలుపు నల్లేరు మీద నడకని చెప్తుంటే బీజేపీ పార్టీకి సంబంధించి కూడా తమ గెలుపు ఖాయమని చెప్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ సంబంధించి గతంలో చేపట్టిన సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయని కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరికి వారే పూర్తిగా లెక్కలు వేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గెలుపు ఓటములకు సంబంధించినటువంటి అంశాలపైన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మధ్యాహ్నం సాయంత్రం 4 గంటల లోపు కూడా కౌంటింగ్ పూర్తిగా ఫలితాలు కూడా పూర్తి స్థాయిలో కూడా వెలువడే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ధనలక్ష్మి, అయితే సైదులో సమస్యాత్మక ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా? అక్కడ నుండి కార్యకర్తలు ఎవరైనా అక్కడికి చేరుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ ఉన్నాయా? అధికారులు ఏమంటున్నారు? మొత్తంగా చూసుకున్నట్లయితే సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను గతంలో 185 పోలింగ్ కేంద్రాలు కూడా గుర్తించారు. 185 పోలింగ్ కేంద్రాలతో పాటు కేంద్రానికి సంబంధించినటువంటి బలగాలు 3 ప్లాటినం సంబంధించిన బలగాలు కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేయడం. అదేవిధంగా సెంట్రల్ మొత్తం స్టేట్ కి సంబంధించిన పోలీసులు కూడా ఆ కేంద్రాల్లో ఏదైతే సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలలో బందోబస్తులు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అవుతుంది. బందోబస్తుతో పాటు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ హాల్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా సీసీ కెమెరాలను మైక్రో అబ్జర్వర్స్ కూడా పూర్తి స్థాయిలో కూడా అబ్జర్వేషన్ చేస్తున్న పరిస్థితి. కెమెరాల నిఘాలో ఎవరైతే ముందు ఇబ్బంది పడతారో లేకపోతే మొరాయించిన ఈవీఎంలు ఏవైతే ఉంటాయో మొరాయించిన ఈవీఎంలకు సంబంధించిన కూడా చివరి దశలో కూడా కౌంటింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమస్యాత్మకమైన ప్రాంతాల్లో పోలీసులు మొత్తం గట్టి నిఘాను ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సైదులు.